సి కళ్యాణ్ గారు ఒక కార్మికుడిగా నుంచి ఒక నిర్మాత అయ్యాడు. వారికి అన్నీ తెలుసండి. చిరంజీవి గారికి తెలుసు, కళ్యాణ్ గారికి తెలుసు. వారు ఏంటంటే అక్కడ కొంతమంది నిర్మాతలు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుపై కొంతమంది నిర్మాతలు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుపై చిరంజీవి గారిని కళ్యాణ్ గారు కలిసి ఉండొచ్చు. అంతేగాని కళ్యాణ్ గారికి కష్టాలన్నీ తెలుసు, చిరంజీవి గారికి తెలుసు కష్టాల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి మొత్తం పూర్తిగా తెలుసు. వాళ్ళు ఎప్పుడో 40-50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నవారు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కరమ్మంటే కప్ప కోపం, విడమ్మంటే పాము కోపం అన్నట్టుంది ఇవాళ ఇండస్ట్రీ పరిస్థితి. ఇక్కడ కప్ప కార్మికుడయ్యాడు, పాము నిర్మాత అయ్యాడు. తన కష్టాలు ఆకలి తీర్చుకోవడం కోసం కప్పను వెంటాడుతుంది. కప్ప ఆ పాము నుంచి తప్పించుకోవడం కోసం కప్ప ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ విడమ్మంటే కప్ప కోపం, పాము కోపం, కరమ్మంటే కప్ప కోపం. ఈ విధానం నడుస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. కార్మికులు కష్టాలు పడుతూనే ఉన్నారండి. కార్మికుల బాధలు అన్ని నిర్మాతలకి తెలుసు. తెలియని నిర్మాత ఎవరూ లేరు ఇక్కడ. అన్ని కష్ట నష్టాల గురించి తెలిసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఈరోజు మా పరిస్థితి బాగాలేదు, సినిమాలు బడ్జెట్ పరంగా పెరిగినాయి, దానివల్ల మేము నష్టపోతున్నాం అనేది వారి యొక్క వాదన. మా వాదన ఏంటి? మా మూలంగా మీ బడ్జెట్లు పెరగట్లేదు, మా మూలంగా మీ బడ్జెట్లు పెరగట్లా. బడ్జెట్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఆ యొక్క దాని స్విచ్ వారి దగ్గరే ఉంది. తగ్గించుకునేది పెంచుకునేది వారే, మేం కాదు. ఎలా తగ్గించుకోవాలి, ఎలా సినిమా తీయాలి, ఏ విధానంగా వెళ్తే మనం సినిమాని సక్సెస్గా సాధిస్తామనేది నిర్మాతకు తెలుసు. కానీ ఇప్పుడు వచ్చిన నిర్మాతలు కొంతమంది లొకేషన్స్కే రావట్లా, లొకేషన్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లా. అప్పట్లో మేము ఎందుకంటే పాత వాళ్ళని గొప్పగా ఎందుకు చెప్పుకుంటామంటే వారు మా తోడు నీడగా ఉండేవారు నిర్మాత. ఉదాహరణకి రామానాయుడు గారు ఉన్నారు, క్రేన్ ఉందంటే క్రేన్ కూడా తోస్తారు. ఒకవేళ భోజనం పెట్టేది ఉంటే టేబుల్ వేసి అందరు ఇక్కడ భోజనం చేయండి అని కొన్ని మనకి సలహాలు సూచనలు ఇచ్చేవారు. ఇప్పుడు నిర్మాతలు అలా లేరు. వారు ఎక్కడో ఆఫీసులో కూర్చొని ఈ బిల్లుల్ని ఇవాళ ఖర్చు పెట్టిన కానీ ఇవాళ జరిగిన ఎక్స్పెన్స్ని 2 months తర్వాత చూస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 నెలల ముందు ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. అందుకే అంటున్నారు వాళ్ళు సాఫ్ట్వేర్ వేతనాలని లేకపోతే అయ్యని. నేను వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలంటున్నాను. నేను వాస్తవం నీకు ఎలా తెలుస్తుంది? మీరు లొకేషన్లో ఉండండి, కష్టం ఏంటి నష్టం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఈ కార్మికుడు పనిచేశాడా లేదా ఉదయం నుంచి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఎవరికి ఎలాంటి పని జరిగితే ఈ సినిమా తయారవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇవన్నీ మీరు మర్చిపోయి మీరు లొకేషన్స్కి రాక మీరు కార్మికుడికి వేతనాలు పెరిగిపోయినాయి, మా బడ్జెట్లు పెరిగిపోయినాయి అంటే బడ్జెట్ పెరిగింది, వాస్తవంగా పెరిగింది బడ్జెట్. ఇవాళ ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇక్కడ కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాల్లో సినిమాలు నడిచాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తిని చెందుతున్నాయి సినిమాలు. మరి ప్రపంచం కోసం పోరాడుతున్న నిర్మాత మరి పెరుగుతాయి కదా, బడ్జెట్ పెరుగుతుంది. అన్ని రకాలుగా నువ్వు డబ్బింగులు చేయాలి, దానికి తగ్గ సిస్టమ్ తయారు చేసుకోవాలి. కాబట్టి నిర్మాత యొక్క బడ్జెట్ పెరుగుతూనే ఉంది. ఆ బడ్జెట్ తగ్గించుకోవాల్సిన బాధ్యత నిర్మాతదే, కార్మికుడిది కాదు. దర్శక నిర్మాత సెట్లో కూడా మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. సెట్లో ప్రమాదం జరిగినా కానీ మీకు హాస్పిటల్ ఖర్చులు కావచ్చు అన్నీ ఎంతైనా కానీ మేమే భరిస్తున్నాం. దాంతోపాటు ఎక్కడ లేని విధంగా కూడా మీకు సెట్లో భోజనాలు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఎటువంటి తక్కువ మేము చేసి చూడలేదని చెప్పి నిర్మాతలు మాట్లాడుతున్నాం. నిర్మాత ఆ కష్టాలను చూస్తున్నారు అంటే వాస్తవంగా ఏదన్నా జరగకూడదు జరిగితే లొకేషన్లో ఇందాక మా మహిళా వర్కర్స్ చెప్పారు కొన్ని అక్కడ ప్రాబ్లమ్స్, అంబులెన్స్ ఉండదు, లేకపోతే డాక్టర్ ఉండడు. ఏదైనా ఇప్పుడు మనకి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే దాని ట్రీట్మెంట్ జరిగితేనే ఆ యొక్క
అప్పుడు అతను ఏంటనేది ఆ యొక్క సమస్యకి అక్కడ పరిష్కారం దొరుకుతుంది. కానీ మాకు అందుబాటులో డాక్టర్ ఉండడు, అంబులెన్స్ ఉండదు, ఏది ఉండదు. యాక్సిడెంట్ అయిన తర్వాత మా కార్లలో కూర్చోబెట్టి లేకపోతే పండుకోబెట్టి పంపిస్తారు హాస్పిటల్కి. 4 రోజులు 5 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేపిస్తారు. తర్వాత తనకు అంగవైకల్యమైనా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరగకూడదు, ఒకవేళ మరణించినా అలాంటి ఎక్కడ కానీ మాకు నిర్మాత సౌకర్యాలు ఏర్పాటు చేయట్లేదు. ఈ సమస్య ఇప్పుడే ఉందా ఎప్పటి నుంచో ఉందా? సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయండి ఉండటానికి. మీరు ఎందుకు వాళ్ళ దృష్టికి తీసుకొని రాకపోలేపారు? ఇప్పుడు వేతనాలు పెంచే టైంకే ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయంటే ప్రతి ఒక్క సమస్యని వారి దృష్టికి తీసుకెళ్తాం, కానీ కొన్ని సమస్యలను మాత్రమే వారు పరిష్కరిస్తారు, కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరిస్తారు. అన్ని సమస్యలను వారు పరిష్కరించరు. మేము కూడా నిర్మాతలతోనే ఉంటాం కాబట్టి తెల్లవారితే వారికి భోజనం సౌకర్యాలు మేము చూస్తాం కాబట్టి అక్కడ వారి కష్టం ఏం జరుగుతుందో మా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కాబట్టి మేము కూడా కొన్ని విషయాల్లో వాళ్ళపై ఒత్తిడి తీసుకురాము. సరే, మన నిర్మాతే కదా, మన ప్రొడ్యూసరే కదా, చూద్దాం కష్టం ఈరోజు కాకపోతే రేపు తెలియజేద్దాం, ఈ పరిస్థితులను రేపు చక్కదిద్దుకుందామనే మార్గంలోనే వెళ్తాం. అంతేగాని వారిని ఎక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం మేము ఎక్కడా చెయ్యం. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న ప్రతి 3 సంవత్సరాల గురించి పెంచుకోవడం పోవడం సాధ్యమయ్యే పని కాదని చెప్పి ఏమండి, సాధ్యమయ్యే పని కాదు, కరెక్టే, నీకు సాధ్యం కాదు కాకపోవచ్చు. కానీ ఈరోజు పని చేస్తే నాకు డబ్బులు సరిపోవట్లేదు, నా కష్టానికి సరైన వేతనం రావట్లేదనే కదా రోడ్డు మీదకి వచ్చాము. మేము వాస్తవంగా 30% వేతనాలు ఇచ్చి చేస్తున్నారు. ఇప్పుడు 15 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, షూటింగ్లు జరుగుతున్నాయి, చేస్తున్నాం కదా. ఇప్పుడు వారికి చెప్తున్న అదే పాయింట్ మీకు అదే చెప్తుంది నేను. వారు బడ్జెట్ తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా వారి చేతిలో ఉంది. వారికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. కార్మికుడికి ఒకే మార్గం ఏంటి? కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి. మేము చెమటోడ్చి పని చేసి డబ్బులు అడిగేవాళ్ళం. హీరోలు ఎలా ఉందంటే అండి, హీరోలు పరిస్థితి ఎలా ఉందంటే హీరోల్లో కూడా కొంతమంది నిర్మాతలు అయిన వారు ఉన్నారు. అన్ని కష్టాలు అన్నీ తెలుసు. కానీ ఇందాక మీకు చెప్పినట్టు కరమ్మంటే కప్ప కోపం, ఎడమ్మంటే పాము కోపం అనే విధానం నడుస్తుంది ఇండస్ట్రీలో. ఆ విధానం వల్ల పెద్ద హీరోలు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడాలి అంటే ఏ హీరో మాట్లాడినా వారిని కూడా వేరే విధంగా మాట్లాడే నిర్మాతలు ఉన్నారు ఇవాళ. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి హీరోలు అవుట్ అండ్ అవుట్గా బయటికి రాలేకపోతున్నారు. అదే మాట మేము కూడా నిర్మాతను అడిగామండి. అయితే వారు ఏమంటారంటే హీరో ముఖం చూసి కదా సినిమాకి వస్తారు జనం, డైరెక్టర్ స్క్రీన్ ప్లే చూసి కదా, వారిద్దరు నైపుణ్యతతోనే కదా సినిమా తయారయ్యేది, వారు ఎంత అడిగినా ఇస్తాం అనే ఉద్దేశంలోనే నిర్మాతలు ఉన్నారు. అది ఆ రికమెండేషన్స్ అయితే వాస్తవంగా అయితే మాకు ఆగనా ఆ నిర్మాత మాకైతే వాళ్ళ రికమెండేషన్స్ గురించి కానీ వాళ్ళ వ్యక్తిగతంగా అయితే మాకు అవసరం లేదండి. మాది ఒకటే, మేము చేస్తున్న పనికి సరైన ఫలితం రాలేదనేదే మా యొక్క అభిప్రాయం. పని 30% వేతనాలు ఇచ్చి ఎవరైతే పనికి తీసుకెళ్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాం. కానీ కొంతమంది నిర్మాతలు వారు ఇంకా మంకు పట్టుకొని కూర్చున్నారు. ఆ పరిస్థితులు వారు అర్థం చేసుకొని మాకు వేతనాలు ఇచ్చిన రోజే వెళ్తాం. వేతనం అయితే పెంచకపోతే మాత్రం పని చేయలేమండి, బతకలేము. కరోనా వచ్చింది, ఎన్నో కష్టాలు పడ్డాం. కరోనా మాకు అన్నీ నేర్పి వెళ్ళింది కార్మికుడికి కష్టాలని. ఇక ఇప్పుడు కూడా ఏదో ఒక మహమ్మారి మాకు చుట్టుకుందనే అనుకుంటాం తప్ప మేము ఎవరిని దూషించో ద్వేషించో విధంగా అయితే కార్మికులు లేడండి. థ్యాంక్ యూ.